నమస్తే అండి. నా పేరు శారద. మనం ఈ లో ఇప్పుడు పిల్లలు చిన్న పిల్లోడెళ్ళి 10th క్లాస్ పిల్లోడెళ్ళి ఆ అమ్మాయిని చంపేసాడంటే ఆ పిల్లోడు ముందే ఆలోచించుకొని వెళ్ళాడు అక్కడికి. అన్ని రకాలుగాను కత్తి పట్టుకొని కూడా వెళ్ళాడు. అయినా తల్లి అనుమానం పడ్డదంటే ఆ పిల్లోడిని అలా పెంచింది ఆ పిల్ల. మరి ఫస్ట్‌లోనే ఆ పిల్లోడికి తండ్రి ఆధారం సరిగ్గా ఆర్థికపరంగా సహాయం చేయనప్పుడు పిల్లోడికి చిన్న చిన్న పనులు అప్పచెప్పి మన పరిస్థితి ఎదురా ఇబ్బంది పరిస్థితి నువ్వు ఎంతో కొంత ఏ పేపర్లో వేసి ఏదో విధంగా సంపాదించాలి, నాకు తోడు నీడగా ఉండాలని చెప్పాలి. ఆడి మాట వినకుండా స్నానం చేయకుండా చేస్తుంటే అన్నీ చూస్తూ ఊరుకుంది. ఆఖరి ముదిరిపోయాడు. ముదిరిపోవటం వలన లేదంటే గెంటేయాలి బయటికి అలాంటి పిల్లల్ని, మాట వినని పిల్లల్ని. ఒరే మాట వింటే ఉండు లేకపోతే పో, మాకు ఆర్థికపరంగా మేము చాలా కష్టపడుతున్నాం ఇక్కడ, నువ్వు లెక్కలేనితనంగా నేనైనా కష్టపడి తెస్తున్నాను బయట నుంచి, నువ్వు శుభ్రంగా నా మాట వింటే విన్నావు లేకపోతే వెళ్ళిపో అని చెప్పాలి. ముద్ర బెండకాయ అయిపోయాడు. అయిపోవటం వలన తల్లిదండ్రులను కూడా లెక్క చేయనట్టుండి వెళ్ళి ఎదురింటికి వెళ్ళేసి ఆ పిల్లను పొడిచి వచ్చేసాడు ఏం కాకుండాను. వచ్చి ఏమన్నట్టు ఇంట్లోకి వచ్చి స్నానం చేసి ఎంత ధైర్యం వచ్చిందాడో ఎంత ముదిరిపోయాడో చూడండి. అయినా ఫస్ట్లో మనం ఇప్పుడు టీచర్స్ ఎప్పటి నుంచి టీచర్స్ ఉంటారు పిల్లలకి ఈ మధ్యనంటే 3 సంవత్సరాలు ఉన్నారు. ఇదివరకు 5 సంవత్సరాలు వచ్చాక స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళం. అంతకుముందు తల్లిదండ్రులు గురువులు వాళ్ళకి అన్నీ చిన్నప్పటి నుంచి కొంచెం అలా చెప్పుకొని అన్ని గుళ్ళు తీసుకెళ్తాను. ఇలాగ అవి చిన్న చిన్న అలవాట్లు పిల్లలకు చెయ్యాలమ్మా. అది ఇప్పుడు భర్త అది ఎవరితో ముగ్గురు పిల్లల్ని చంపేసింది 3 కోసం. ఏమైంది, జైల్లోకి వెళ్ళి కూర్చుంది. ఏం సుఖపడుతుంది అక్కడ? పిల్లలు ఇష్టం లేకపోతే పిల్లల్ని మొగుడిని వదిలేసి వెళ్ళిపోయి ఉంటే గొడవ లేకపోయినా, పిల్లల్ని ఎవరికైనా ఇచ్చేసిన గొడవ లేకపోయినా, పిల్లలు లేక ఎంతమంది బాధపడుతున్నారు పాపం. అలాంటి రౌడీ పని చేసింది. అది ఎవరితో మొగుడిని చంపేసేసింది. ఒకడేమో కోసేసాడు, ఏకంగా ముక్కలు కోసేసి పట్టుకెళ్ళి వేసేసాడు. ఎదవల కింద తయారయ్యారు జనం. అసలు భయం వేస్తుంది. ఏంటి పరిస్థితి అని. మేము ఎలా పెంచుకొచ్చాం మా పిల్లల్ని? ఇలాగైతే ఎప్పుడో ఈ అరచకాలన్నీ జరిగింది. పూర్వం పిల్లల్ని అలా పెంచామా? భయం భక్తులతో పెట్టుకొని ఒక సాలరీ తెస్తే ఆ సాలరీ మూడు బెళ్ళం కూర్చొని ఒక కాగితం పట్టుకొని ఏం కావాలి, దేనికి అద్దెంత, ఇదెంత, అదెంత, పాలకెంత అన్నీ రాసేవారు అంకులు. అలాగ ఇచ్చుకునేవాళ్ళు. పిల్లల్ని ఏం చేస్తున్నారు ఈ మధ్యని? వేరే గదుల్లో పడుకోబెడుతున్నారు. అవసరమా? వేరే గదిలో పెట్టుకోవాల్సిన పని వచ్చింది పిల్లలకి. వాళ్ళకేమో లేనిపోని సెల్లో ఒకటి ఇచ్చేస్తుంటే సెల్లో కూర్చొని చూస్తున్నారు. రకరకాల మా ఇద్దరు సెల్లో చూడలేని కూడా ఉంటున్నాయి. మంచి జరుగుతుంది, చెడ్డ జరుగుతుంది. అలాంటి ఏజ్డ్ వాళ్ళకేమో కాలక్షేపంగానూ ఉంటుంది. అలాంటి పిల్లల్ని పాడు చేసే సంగతులన్నీ అందులో ఉంటున్నాయి. భార్య భర్తలు అన్నాక నిత్యం ఒక చోట ఉండరు కదా. 5 నిమిషాల సుఖం కోసం పిల్లల్ని వేరేగా ఎందుకు పడుకోబెట్టాలి? గదులు పెట్టుకుంటున్నారు కదా, 3 గదులు 2 గదులు. ఆ గదుల్లోని ఎప్పుడో ఒక టైంలో వెళ్ళి ఇది రావచ్చు. పిల్లల్ని వేరే పడుకోబెట్టవలసిన పని లేదు. అలా మనమే పిల్లల్ని పాడు చేస్తున్నాం. ఒక డ్రెస్ కొనాలంటే మన తగ్గ డ్రెస్ కొనాలి, అంతేగాని వాళ్ళ పక్క పిల్ల ఇంత కొంది, ఆ పక్క పిల్ల ఇంత కొందన అమ్మ వాళ్ళ పరిస్థితి వాళ్ళది, మన పరిస్థితి ఇది, మన ఇబ్బంది ఇంట్లోని. ఇవి ఈ డ్రెస్ కొంటున్నాను, కట్టుకుంటే కట్టుకో లేకపోతే మానేను అన్నది. మన ఇంట్లో కొంచెం తక్కువగా డ్రెస్సులు వాళ్ళకి తక్కువ రేట్లో కొన్నామంటే రేపు భర్తకి వెళ్ళాక అది ఇంకా మంచి రేట్లో కొంటే మా ఇంటికన్నా ఇల్లే బాగుంది అనుకుంటారు. మనమే ఎక్కువ రేట్లు కొనేసేసి ఎక్కువగా మనం వాళ్ళని హై క్లాసులో పెంచేసి హోటల్ తీసుకుపోయి ఇష్టానుసారం వాళ్ళు చేస్తే ఆడ అవతలోడు తీసుకెళ్ళలేకపోతే, కుటుంబంలో ఉన్నవాడైతే తీసుకెళ్ళలేడు. అది మా అమ్మాళ్ళ ఇల్లే బాగుందనుకొని వచ్చేస్తుంది పరిగెట్టుకుని ఇంటికి. అది పంపినే వెళ్దు. ఇప్పుడు చదువులు ఎలా చదివిస్తున్నారు? ప్రతిదీ మగోడితో సమానంగా చదువుతుంది. దాని తగ్గ సంబంధమే కావాలన్నా అత్తొద్దు, మామొద్దు, ఏమొద్దు, వేరేగా ఉండాలి. నీ చదువు ఎంత, ఆడేం చేస్తున్నాడు, ఇవన్నీ చదువుకునే పిల్లలైతే చదివించండి, వద్దని నేను అంటలే. కానీ మనం జాగ్రత్తగా కాపలా కాచుకోవాలి. వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు. దూరం పంపించండి, కూడా ఒకరు వెళ్ళాలి. తల్లి కంపల్సరీ కూడా ఉండాలి. ఆ పిల్ల ఏం చేస్తుంది, ఇంటికి వచ్చే పుస్తకాలు అవి చూసుకుని ఎత్తుక్కోవాలి, చూడాలి. అన్నీ వెనకాల బాధ్యతగా అవతలదే తప్పు కాదు, మన పిల్లలు కూడా తప్పు ఉంటుంది.
రెండు చేతులు కలితే కానీ తప్పట్లు అవ్వవు. అవన్నీ మగవాళ్ళ మీద తోసేసే అంత ఇది మీరు తెచ్చుకోకండి. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మగ పిల్లోడికేమో రెక్కల మీద కష్టపడే రెక్కల మీద సంపాదించేవాడికి పెళ్లి చేయకూడదు. పిల్లకి చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే శుభ్రమైన సంబంధం చూసి పెళ్లి చేసేసేయండి. పెళ్లి చేసేస్తే ఆ పిల్ల శుభ్రం మనం చెప్పినట్టు ఉంటుంది. అది ముదిరిపోయాక 30 సంవత్సరాలు వచ్చాక పెళ్లి చేస్తుంది. మన మాట ఎందది వినకుండా దాన్ని నచ్చిన సంబంధం చేసుకుంటుంది. తర్వాత బాధపడి నువ్వు ఇలాంటి అమ్మ వినలేకపోతున్నాం బాబోయ్, మాకు భయం వేసేస్తుంది ఈ లోకం ఎలాగుందేటని. పోనీ తల్లిదండ్రులు అమ్మ నాన్న అని ఎలాగ తెచ్చుకోలేము. అత్త మామూలని ఇంట్లో పెట్టుకుంటే బాధ్యతగా ఉంటారు. మీరు భార్యాభర్తలు బయట చదువు ఇది జాబులకి వెళ్ళిపోతున్నారు. ఇంట్లో జరిగే ఈ అత్త మామన్న చూసుకుంటారు పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేసి. కనీసం పని మనిషిగా వంట మనిషిగా పనికొస్తుంది. అత్తగారు ఉందంటేని వంట సాయం ఉంటుంది. మామగారు ఉన్నాడంటే బజార్కి వెళ్ళి తెమ్మంటే తెస్తాడు. మొత్తానికి ఎవరిని వద్దంటుంటే రేపు పిల్లలు మన పిల్లలు మిమ్మల్ని చూస్తారా? మీ పిల్లలు మా అమ్మ నాన్న ఎలా చూసారో మేము అలాగే చూస్తాము అన్నట్టు పక్కన పెడతారు. నలుగురు కలిసి ఉంటాం. అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు రాకపోతే మీరు ఏం చేయలేరు. వాళ్ళు వచ్చున్నారంటే చూసుకోండి శుభ్రంగాను, మనకి తోడు నీడగా ధైర్యంగాను పిల్లలకు చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వంట మనిషి ఆయా మనిషి అయితే 15,000 లేనిది లేదు. అత్తగారు ఉంటుంది కదమ్మా సాయంగాను. అది ఉంటే మీకు ఏంటి అడ్డు? ఉన్నవాళ్ళు అయితే రాకపోతే ఇంక గొడవే లేదు, మీకే హాయి. పిల్లల్ని మేము అలా పెంచామా, ఎంతో జాగ్రత్తగా పెంచుకున్నాం. వాళ్ళకి కాలేజీకి వెళ్తుంటే అప్పుడు చౌక కొన్ని చేతపు టికెట్ కొంచెనో 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు మా టైంలోనే. అలాగే వెళ్ళొచ్చేవారు పిల్లలు. తిండికి వెళ్ళి ఇంటికి వచ్చి స్నాక్స్ తినేవారు. మన ఇంట్లో వండి పెట్టుకోవాలి. బయట వదిలేస్తున్నాం, అడ్డమైన తినేస్తున్నారు, రోగాలు వచ్చాక ఏమవుతాయి? అలాగ చూసుకోవాలి. ఈ మాస్టర్లు కూడా ఇన్నాళ్ళకని ఇప్పుడు ఎక్కడికో ఆ గార్డెన్కి కార్తీక మాసం వస్తే ఇక్కడికి అక్కడికి పిక్నిక్లకి వెళ్ళటం కాదు. వీళ్ళని రిక్వెస్ట్ చేసుకొని సెంట్రల్ జైలుకి ఆ పిల్లల్ని అలాంటి చోటకి తీసుకెళ్ళి చూపించాలి. వాళ్ళు ఏముండదు అక్కడ. వీళ్ళు ఈ తింగరోళ్ళు తెలీదు, తెలివైన వాళ్ళు తెలీదు. ఈ 5 నిమిషాలు పని పొడిసేసాము చంపేసాము అనుకుని వెళ్ళి కూర్చుంటారు. అక్కడ ఏముండదు. వంటోడికి వంట చెప్తారు, మిషన్ వచ్చిన వాళ్ళు మిషన్ అప్ చెప్తారు, ఏ పని అప్పుడు పాకి పని అప్ చెప్తారు. వాళ్ళు అక్కడ ఏమైనా సుఖం ఉంటుంది, 4 గోళ్ళ మధ్యన ఉండాలి. అలాంటివి చూపించి జడుస్తారు పిల్లలు కూడాను. అయ్యి బాబు ఎలాగ ఉంటుంది ఈ పరిస్థితి అనేసి తెల్ల బట్టలు వేసి తిప్పుతారు వాళ్ళు. పెద్దోళ్ళని రికమెండేషన్ చేసి మీకు కొంచెం వాతావరణం లేడీస్ సెంట్రల్ జైలుకి ఆడవాళ్ళదేమో ఆడవాళ్ళకి చూపించారు, మగవాళ్ళు చూపించారు. అలా చోట తీసుకెళ్ళి కొంచెం చూపితే వాళ్ళు జడుస్తారు పిల్లలకి. మనం ఎప్పుడు దైవభక్తి సేవకి ఇలాంటి వాటికి కూడా తిప్పుకోవాలి. సెలవులప్పుడు ఇంట్లో ఉండి నేను గుడికి వెళ్ళి వచ్చేస్తానంటే కాదు, లేదా సినిమాకి వెళ్ళిపోవటం కాదు, సినిమాలు టీవీ పెట్టి కూర్చొని చూడటం కాదు. మీరు అలాగా పెంచండి అమ్మా. నేను మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా మాట వినండి. ఎందుకు చెప్తున్నాను, అద్దులు కూడా పెద్ద పెద్ద అద్దులకి వెళ్ళిపోకండి, చిన్న అద్దులు చూసుకోండి. అత్త మామ ఉంటే ఒక 3 బెడ్రూమ్లు ఉన్నది చూసుకోండి. అత్త మామగారు లేకపోతే నేను సింగిల్ బెడ్రూమ్ హాలు ఈ చాలా మీకు తక్కువ అద్దులని నెలొచ్చడం గిర్రమని తిరిగిపోతుంది. అవసరమా మెయింటెనెన్స్ అన్నీని? పోర్షన్ ఈ ఉంటాయి కదా డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్లో తీసుకొని వెళ్ళండి. అపార్ట్మెంట్లు మెయింటెనెన్స్ అవన్నీ చెప్పాలి. ఆ డబ్బులు ఉంటే పిల్లలకి చదువులకు పనికొస్తాయి, లేకపోతే మీకు ఆర్థికపరంగాను దేనికైనా ఖర్చులకు ఉపయోగించుకోండి. 3 పిల్లలు సంపాదించేసి ఖర్చు పెట్టేసుకోకండి, రూపాయి పాపాయి దాచుకోండి. కానీ చాలా బాధగా ఉందమ్మా, ఇలాంటివి మేము చూడలేకపోతున్నాం. మాకు ఎంతో భయం వేస్తుంది. ఈ లోకం ఎలా ఉందేటి పిల్లలోనే అని. ఆడేది చిన్నపిల్లలు జుట్టు పీకేసి కొట్టేస్తే అది సంతోషంగా ఒప్పుకోకూడదు మనం. అలా ఒకటి పీకితే స్టడీలో పడిపోతుంది. నేను చేసేది తప్పని. ఈరోజు గారు ఈ రోజులాగా ఉండదు. ఎవడో తోటకూర తెస్తానంటే తెల్లి ఊరుకుందని, తర్వాత కోళ్ళు దొంగతనం చేశాడంట. అటు జైలుకి వెళ్ళి కూర్చుంటే మా అమ్మ చెయ్యి ఈయన కొరికేసాడంట. మా అమ్మగారు చిన్నప్పుడు మా అన్నయ్య ఏదో అప్పుడు ఒక రోజుల్లో ₹1 తీసాడనేసి అక్కడ ఇంట్లోకి తీసుకొచ్చి రూమ్లో కూర్చోబెట్టి మిరపకాయల పొగ పెట్టేసింది మా అమ్మ. మిరపకాయల పొగ
ఇప్పుడు కోట్ల మీద మా మనిషి ఎంతో 10 మందికి ఇచ్చేలాగా ఉన్నాడు. ఆ రోజు బుద్ధి చెప్పబట్టే కదా, ఆ రోజు నా కొడుకే కదా అని వదిలే మళ్ళీ ప్రాణం కొడుకంటే మా అమ్మకి. నన్నేమో తిప్పేది ఆఖరి పిల్లలు నేను. మా అన్నయ్యని ఎత్తుకొని తిప్పేది. అలాగైనా చదువులేదు మా అమ్మగారికి. ఐదో క్లాస్ అస్సలు చదవలేదు. సంతకమే పెట్టలేకపోయేది ఏలుముద్రేసి. అలాంటిది ఆ తెలివితేటలుగా అలా చేయబట్టి ఈరోజు మా అన్నయ్య ఎంతో ఇదిలో ఉన్నాడు. అలాంటి పనులు మనం చెయ్యాలి. మాకు కఠినంగా ఉంటుంది, బాధ అనిపిస్తుంది. మన పిల్లలు బాగా ఉండాలంటే భర్త గసురుతుంటే తల్లిలు వెనకేసుకొస్తున్నారు. అది చాలా తప్పు. తల్లి గసురుతుంటే భర్త వెనకేసుకు రాకూడదు. ఆడపిల్లని తల్లి చూసుకోవాలి, మగపిల్లని తండ్రి చూసుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నాడు పిల్లోడు అనే సమయం తండ్రి చూసుకోవాలి. ఆడపిల్ల ఏం చేస్తుందని తల్లి చూసుకోవాలి నిరంతరం కూర్చొని. అది మనం చేయవలసిన పని. ఏదో పిల్లల్ని కనీసేసాము, వాళ్ళే పడతారు, వాళ్ళే చదువుకుంటున్నారు, వాళ్ళే చేసేస్తున్నారు అని అనకండి. శుభ్రంగా చూసుకోండి.